ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్, తెలంగాణకొచ్చారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్‌లో ప్రసంగిస్తూ చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేశారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే మాట్లాడుతూ బంగారం ఈ సంవత్సరం ఎవరు కొనకండి. అలాగే పెట్రోల్, డీజిల్ తగ్గించండి అని చెప్తున్నారు. సో, నేనొకటే చెప్తున్నాను. భూముల పైన ఇన్వెస్ట్ చేయండి. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా గూడా పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో యుద్ధాలు జరిగినా గూడా భూములు కొనకండి అని చెప్పింది దాఖలాలు లేవు. సో, ఏది జరిగినా అల్టిమేట్‌గా భూమి మాత్రం పర్మనెంటు. సో, భూమి పైన సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంటు. సో, ఏది జరిగినా భూమికి వాల్యూ పెరుగుతుంది. అలాగే జనాభా పాపులేషన్ పెరుగుతుంది. డెవలప్‌మెంట్ జరుగుతూనే ఉంటాయి. సో, ఆలోచించండి. మేము మా దాంట్లో ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్‌కి ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తున్నాము. సో, అది ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. లైసెన్స్ అవసరం ఉండదు. అలాగే ఫ్రీ పొల్యూషను. సో, టాక్సెస్ ఉండవు. సో, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మా వెంచర్స్ ఉంటాయి. క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నీ గూడా అప్రూవల్స్‌తో ఉంటాయి. సో, ఒక్కసారి మా సైట్ విజిట్ చూసి మీరు మంచి నిర్ణయం తీసుకొని ప్లాట్ తీసుకోండి. అలాగే వెహికల్ తీసుకోండి. ఈవీ వెహికల్ ఇస్తున్నాము. సో, మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో, యూజ్ చేసుకోండి. బంగారం కొనకండి. అలాగే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడున్న పెట్రోల్ ప్రైస్ గూడా పెరుగుతుంది. సో, గవర్నమెంట్ అఫీషియల్‌గా ల్యాండ్ వాల్యూ గూడా పెంచుతుంది. సో, ఇవాళ మన సాలరీస్ అనేవి హైక్ అవ్వట్లేవు. సో, మనం వాడే నిత్యావసరాల వస్తువులన్నీ గూడా పెరిగిపోతున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.